అందరికీ నమస్కారం అండి. ఏఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. ఈరోజు మెయిన్ పాయింట్స్. మొదటి అంశంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ అంటే గ్రామీణ 2.0కు సంబంధించి ఈ సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతంటి కల నెరవేర్చడానికి ఉచిత హౌసింగ్ లోన్ శాంక్షన్ అనేది చేయడం జరుగుతుందండి. ఆసక్తి గల గృహ నిర్మాణ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ముందుగా ఈ కింద తెలిపినటువంటి డాక్యుమెంట్స్ పట్టుకుని మీ సచివాలయంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ వర్క్ అందజేసిన ఎట్లా మీకు హౌసింగ్ లోన్ కొరకు సిఫార్సు చేయడం జరుగుతుందండి. వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే 4B అప్లికేషన్ అనేది అక్కడ ఆఫీసులో ఇవ్వడం జరుగుతుందండి. దాన్ని ఫిల్ చేయాలి. అలాగే ఫ్యామిలీ మొత్తం దిగినటువంటి ఫోటో ఒకటి, భార్య భర్తలు పిల్లల ఆధార్ కార్డులు జిరాక్స్ కాపీలు అండి, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కాపీ ఒకటి, అలాగే రైస్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, స్థల రిజిస్ట్రేషన్ పట్టాకు సంబంధించి పొజిషన్ సర్టిఫికేట్ కానీ ఇవి తీసుకుని మీరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ కలిసినట్లయితే వాళ్ళ పైకి సిఫార్సు చేయడం జరుగుతుందండి. 10వ తరగతి విద్యార్థులకు సెలవు రోజుల్లోని మధ్యాహ్న భోజనం అందజేయాలని మిడ్ డే మీల్స్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 10వ తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న 100 రోజుల యాక్షన్ ప్లాన్లో అమల్లో భాగంగా సెలవు దినాల్లో కూడా వారికి అదనపు తరగతులు అనేవి నిర్వహిస్తున్నారు. దీంతో సెలవు రోజుల్లో విద్యార్థులు ఇంటి వద్ద నుంచే భోజనం తెచ్చుకుంటున్నారు. ఇకపై వారికి పాఠశాలలోనే భోజనం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం నాడు సోమవారం అందించే మెనూతోనూ, శనివారం నాడు గతంలో శనివారం అమలు చేస్తున్న మెనూ ఏదైతే ఉందో దానితోటే భోజనం అందించాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. వికలాంగులకు గుడ్ న్యూస్ అండి. శ్రీకాకుళం, పలాస, టెక్కల కేంద్రాల్లో వికలాంగుల సహాయ ఉపకరణాల గుర్తింపు శిబిరాలు ఈ నెల 28వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం, టెక్కల ఎంపీడీఓ కార్యాలయం, పలాస ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి CSR ఫండ్ సహకారంతో దివ్యాంగుల సహాయ ఉపకరణాల గుర్తింపు శిబిరం నిర్వహించబడుతుంది. దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్, 3 చక్రముల సైకిల్, 2 చక్రముల తోపుడు కుర్చీ వీల్ చైరు, చంకకర్రలు అనేవి ఇవ్వబడు. కావున దివ్యాంగులు సద్వినియోగం చేసుకోగలరు. పైన తెలిపిన సహాయ ఉపకరణాల గుర్తింపు కొరకు ఎవరైతే హాజరవుతున్నారో ఈ దిగువ పేర్కొన్నటువంటి ధృవపత్రములతో ఒక జత జిరాక్స్ కాపీలు మరియు ఒరిజినల్స్ తీసుకున్న ఆధార్ కార్డులను, సదరం వైద్య ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు లేదా వాటర్ కార్డ్, ఆధార్ కార్డ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, UDID కార్డు తప్పనిసరిగా తీసుకుని రావలను. హౌస్ హోల్డ్ క్లస్టర్ మైగ్రేషన్ రిమైండర్. ఒక గ్రామంలో నుంచి మరో గ్రామానికి మైగ్రేట్ అయిన వారిని ఏ గ్రామానికి అయితే మైగ్రేట్ అయ్యారో ఆ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 1 to 5 లేదా డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్లో హౌస్ హోల్డ్ క్లస్టర్ మైగ్రేషన్ ఆప్షన్లో పూర్వం వారు ఏ జిల్లాలో, ఏ మండలం, మరి ఏ సచివాలయంలో ఎన్నో క్లస్టర్లో ఉన్నారని చెప్తే వారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు డిస్ప్లే అవుతాయి. అందులో ఎవరో ఒక అథెంటికేషన్తో ఇప్పుడు ఉన్నటువంటి వారు సచివాలయం క్లస్టర్ని ఎంచుకుని సబ్మిట్ చేస్తే ఆ సచివాలయంకి వెంటనే మ్యాప్ అవడం అనేది జరుగుతుంది. దీన్ని గమనించగలరు. గ్రామవార్డు సచివాలయం పరిధిలో అన్ని డిపార్ట్మెంట్లో వివిధ రకములైన సేవలు పొంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పేరు నమోదు ఉన్నటువంటి వారి కోసం ప్రభుత్వం మిస్సింగ్ హౌస్ హోల్డ్ సిటిజన్ మ్యాపింగ్ను చాలా రోజుల నుంచి గ్రామవార్డు సచివాలయ సిబ్బంది ద్వారా చేస్తుంది. ఈ మ్యాపింగ్ ప్రక్రియ జనవరి నెల 31తో ముగుస్తుంది. కావున ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుండా ఉన్నారో వారు దయచేసి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. ఇలాంటి మరెన్నో మంచి మంచి అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్, అలాగే మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. అలాగే మీకు ఎనీ డౌట్స్ ఏదైనా ఉన్నట్టు సరే ఈ కామెంట్లో తెలియజేయండి. తప్పకుండా మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించండి హైకోర్టు తీర్పు. జెడ్పీ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన బి వెంకటేశ్వరన్కి పదవీ విరమణ ప్రయోజనాలు 8 వారాల్లో చెల్లించాలని హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించకపోవడంతో బి వెంకటేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తిక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపున న్యాయవాది వాదన వినిపిస్తూ 2024 మార్చి 31న పదవీ విరమణ చేయగా ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్ కానీ, NL లీవ్స్ సొమ్ము కానీ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ తదితరాలు చెల్లించలేదని అన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ నిధుల కొరత ఆలస్యం జరిగిందన్నారు. విరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషన్ పదవీ విరమణ ప్రయోజనాలను 8 వారాల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది 8 వారాల్లో చెల్లించాలని రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చిందండి. ఇక్కడ సంబంధించి ఎడ్యుకేట్ లాయర్ తాలూకు నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఫిబ్రవరి 6వ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 6వ తేదీ ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుందని CS కార్యాలయం ఒక సర్క్యులర్ జారీ చేసింది. క్యాబినెట్ ఆమోదం కోసం ప్రతిపాదిత అంశాలను ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రంలోగా పంపాలని వివిధ ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.